హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగదాస్. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లోంచి మెన్సురేషన్లో వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో దీనిలో భాగంగా మనం శంకువు, స్తూపము, గోళము, ఘనము, దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యాలు మరియు సర్ఫేస్ ఏరియాస్ పైన ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. సో ఈరోజు క్లాస్లో మనము చూడవలసిన అంశాలను ఒకసారి గమనిస్తే, చంద్రుని యొక్క వ్యాసము భూమి వ్యాసంలో సుమారు 4వ వంతు ఉంటుంది. భూమి ఘనపరిమాణంలో చంద్రుని ఘనపరిమాణము ఎన్నో వంతు ఉంటుంది, లేదంటే ఎంత భాగం ఉంటుంది అని అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ గత క్లాస్లో కూడా మీకు చెప్పున్నాము. సో వ్యాసము లేదంటే వ్యాసార్థము కనుక ఇచ్చినట్లయితే, సో వ్యాసార్థము ఎన్నవ వంతు ఉంటే, వ్యాసార్థము ఎన్నవ వంతు ఉంటే ఓకే, దాని యొక్క వాల్యూ n³ వంతు ఉంటుంది. దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుందండి? n³ వంతు ఉంటుంది. వ్యాసము n రెట్లు ఉంటే, n రెట్లు ఉంటే దాని యొక్క ఘనపరిమాణము n³ రెట్లు ఉంటుంది. అంత సింపుల్ థింగ్. ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఏంది? ఎన్నో వంతు ఉంది అంటున్నాడు. సో 4వ వంతు ఉంటే దాని యొక్క ఘనపరిమాణం ఎంత భాగం ఉంటుంది, కాబట్టి 4 యొక్క క్యూబ్ భాగం ఉంటుంది. సో వ్యాసము కానీ వ్యాసార్థం కానీ సేమ్. సో 4వ వంతు అంటే 4వ భాగం ఉంది కాబట్టి దాని యొక్క ఘనపరిమాణము 4³ అంటే 64వ వంతు ఉంటుంది. అంటే చంద్రుని యొక్క ఘనపరిమాణము భూమి యొక్క ఘనపరిమాణంలో 64వ భాగం ఉంటుంది. అది 64వ వంతుగా మనం ఇక్కడ చూస్తాము. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ చూస్తే, ఒక రోడ్డును చదును చేయడానికి దానిపై ఒక రోడ్డు రోలరు 750 పూర్తి భ్రమణాలు చేయవలసి ఉంది. ఆ రోడ్డు రోలర్ వ్యాసము 84 సెంటీమీటర్లు మరియు పొడవు 1 మీటర్ అయితే రోడ్డు వైశాల్యాన్ని కనుగొనండి. ఓకే, సో ఇప్పుడు రోడ్ రోలరు ఈ విధంగా ఉంటుందండి. సో ఇలా రోడ్ రోలర్ అనేది ఉంటుంది. సో ఇది రోడ్డు పైన దీని యొక్క వక్రతల వైశాల్యం ఏదైతే ఉందో, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రోడ్డు పైన దొర్లుతూ వెళ్తుంది. మీరు మామూలుగా ఏదైనా వాటర్ బాటిల్ తీసుకొని మీరు కింద భూమి పైన దొర్లించండి, ఏం దొర్లుద్ది? ఆ వాటర్ బాటిల్కి చుట్టూ ఉన్న భాగం మాత్రమే భూమి పైన దొర్లుతూ వెళ్తుంది. అదేవిధంగా రోడ్డు రోలర్ ఏదైతే ఉందో అది భూమి పైన చదును చేయాలంటే దాని యొక్క వక్రతల వైశాల్యము దొర్లుతూ వెళ్ళాలి. సో ఎన్ని భ్రమణాలు చేస్తే అంత వక్రతల వైశాల్యం ఉన్న ఏరియా చదును కాబడుతుంది. ఇక్కడ ఎన్ని భ్రమణాలు చేసింది? 750 భ్రమణాలు చేసింది. కాబట్టి మొత్తము రోడ్డు వైశాల్యము, మొత్తము రోడ్డు వైశాల్యం, సో మొత్తం రోడ్డు వైశాల్యము 750 పూర్తి భ్రమణాలు. సో దాని యొక్క ఒక్కొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/hగా మనం చూస్తాం. ఒక్కొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 2πr/h. అలాంటి 750 భ్రమణాలు కాబట్టి 750 వక్రతల వైశాల్యాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుద్ది. సో 750 × 2 1500. పై అంటే 22/7. ఆరుగా దేన్ని ఇచ్చాడంటే 84 సెంటీమీటర్లు వ్యాసంగా ఇచ్చాడు. సో వ్యాసము 84 సెంటీమీటర్ అంటే వ్యాసార్థం ఎంత? సో వెన్ డయామీటర్ 84 సెంటీమీటర్స్, దెన్ రేడియస్ విల్ బి 42 సెంటీమీటర్స్. రేడియస్ ఏమవుతుందండి? 42 సెంటీమీటర్స్ అవుద్ది. ఇట్ వాజ్ 42 సెంటీమీటర్స్. దెన్ వాట్ అబౌట్ ద హైట్? హైట్ అనేది 1 మీటర్. సో మీటర్ ఉంది కాబట్టి మీటర్ని 100 సెంటీమీటర్లోకి మార్చుకుందాం. ఓకే, రైట్. లేదు అని అంటే మీటర్ని అదే విధంగా ఉంచి, 1 మీటర్ని అదే విధంగా ఉంచి ఈ వ్యాసార్థాన్నే మనం మీటర్లోకి మారుద్దాం. కాబట్టి 42 సెంటీమీటర్లు, కాబట్టి ఇది మీటర్లోకి మారిస్తే 42/100 మీటర్లు అవుతుంది. 42/100 మీటర్లు అవుతుంది. 0 క్యాన్సల్. 7 ఆర్ల 42. సో 15 ఆర్ల 90. 90 × 22. 0. 9 2s 18. 9 2s 18 + 1 1980 మీటర్ క్యూబ్ భాగము ఏమవుతుందండి? చదును కాబడుతుంది. 1980 స్క్వేర్ మీటర్ల అంత వెడల్పై అంటే అంత వైశాల్యం గల రోడ్డు అనేది చదును కాబడుతుంది అనేది మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్,
ఒక కంపెనీ పాల పొడిని 14 సెంటీమీటర్ల భూవ్యాసము మరియు 20 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్తూపాకార డబ్బాల్లో నింపి ప్యాక్ చేస్తారు. ఆ డబ్బా చుట్టూ వారు లేబుల్ని అతికిస్తారు. ఆ లేబుల్ డబ్బా పైనుండి క్రింది నుండి 2 సెంటీమీటర్లు వదిలేస్తూ అతికించినచో ఆ లేబుల్ యొక్క వైశాల్యము ఎంత? ఓకే, ఫస్ట్ మనం ఒక స్తూపాకార డబ్బాని తీసుకుందాం. ఆ స్తూపాకార డబ్బా ఈ విధంగా ఉంది. స్తూపాకార డబ్బాని గమనిస్తే ఇది స్తూపాకార డబ్బా అనుకోండి. సో ఇది ఒక కంపెనీ యొక్క డబ్బా. ఈ కంపెనీ యొక్క డబ్బాకి మనం ఏం చేసామంటే ఒక లేబుల్ని అతికించాం. ఏమతికించామండి? ఒక లేబుల్ని అతికించడం జరిగింది. సో ఈ విధంగా మనం ఒక లేబుల్ని అతికిస్తున్నాం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఈ లేబుల్ని కలర్తో ఫిలప్ చేస్తా. రైట్. సో ఈ విధంగా మనం లేబుల్ని అతికించాం. బాగా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే లేబుల్ని దేనికి అతికించాం? డబ్బా చుట్టూ అతికించాం. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి అతికించాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరి ఏ కొలతలు? సో లేబుల్ యొక్క కొలత కూడా స్తూపం యొక్క భూవ్యాసం ఎంత ఉంటుందో ఈ లేబుల్ యొక్క వ్యాసం కూడా అంతే ఉంటుంది. కాబట్టి ప్రశ్నలో ఏమి ఇచ్చాడు? భూవ్యాసము 14 సెంటీమీటర్లు అన్నాడు. కాబట్టి భూవ్యాసము 14 సెంటీమీటర్లు, రేడియస్ 7 సెంటీమీటర్లుగా మనం చూస్తాం. దాంతో హైట్ని కూడా గమనిస్తే సో ఎంత హైట్ ఉంది అంటే మొత్తం దీని యొక్క హైట్ 20 సెంటీమీటర్లు. సో మొత్తం 20 సెంటీమీటర్లో పైన 2 సెంటీమీటర్లు వదిలేసాము, కింద 2 సెంటీమీటర్లు వదిలేసాం. అంటే లేబుల్ 20 సెంటీమీటర్లో కేవలం 2 + 2 4 సెంటీమీటర్స్ వదిలేస్తే 16 సెంటీమీటర్లు మాత్రమే లేబుల్ యొక్క ఎత్తుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2πr/hగా మనం ఇక్కడ రాస్తాం. నౌ ఇట్ విల్ బి 2 × 22/7 ఇంటూ వాట్ అబౌట్ ద r 7, వాట్ అబౌట్ ద హైట్ 16. ఓకే, రైట్. సో 7 7s క్యాన్సల్. సో 44 × 16, 44 × 16. సో 16 2s 32, 16 4s 64, 16 4s 64 + 6 704 సెంటీమీటర్ స్క్వేర్ ఆ లేబుల్ యొక్క వైశాల్యంగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి నువ్వు ఆ మెజర్మెంట్ని జాగ్రత్తగా గమనించాలి. స్తూపాకార డబ్బా, ఆ డబ్బా యొక్క వ్యాసము, స్తూపం యొక్క వ్యాసము, ఆ లేబుల్ యొక్క వ్యాసము రెండు సమానంగా ఉంటుంది. దాంట్లో మనం హైట్ని కనుక గమనిస్తే మొత్తం 20 సెంటీమీటర్ల హైట్లో పైన 2 సెంటీమీటర్లు, కింద 2 సెంటీమీటర్లు, మొత్తం 4 సెంటీమీటర్లు వదిలేసిన ఆ లేబుల్ యొక్క వైశాల్యాన్ని మనం ఇక్కడ కనుక్కున్నాము. ఓకే, వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ చూస్తే భూ వైశాల్యము 180 సెంటీమీటర్ స్క్వేర్ మరియు ఘనపరిమాణము 900 సెంటీమీటర్ క్యూబ్గా గల స్తూపం యొక్క ఎత్తుని కనుగొనండి. ఓకే, సో స్తూపం యొక్క భూ వైశాల్యం ఎంత ఇచ్చాడు? 180 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు స్తూపాన్ని కనుక గమనించినట్లయితే ఇది స్తూపం అయితే, సో స్తూపం యొక్క భూ వైశాల్యము ఇది. దిస్ ఈజ్ భూవైశాల్యం. భూవైశాల్యం ఎంత ఇచ్చాం మనము? 180 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాం. రైట్. సో దీని యొక్క మొత్తం ఘనపరిమాణం అంటే ఇందులో ఉండవలిగే పూర్తి స్థాయి పదార్థ పరిమాణాన్ని మనము ఘనపరిమాణం అంటాం. ఘనపరిమాణం వాల్యూమ్ V = πr²h. సో πr² అంటే భూవైశాల్యం. కాబట్టి వాల్యూమ్ V = భూవైశాల్యము ఇంటూ ఎత్తు. భూవైశాల్యం ఇంటూ ఎత్తు. కాబట్టి వాల్యూమ్ V = సో మొత్తం ఎంత? 900 సెంటీమీటర్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు భూవైశాల్యం ఎంత? 180 సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ హైట్. సో 18×5 సో దెన్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లుగా మనం ఇక్కడ రికగ్నైజ్ చేసాం. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఓకే, క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ చూస్తే ఒక దీర్ఘగణం కొలతలు 60 సెంటీమీటర్లు, 54 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు. ఇందులో భుజం 6 సెంటీమీటర్లుగా గల ఉన్న చిన్న గణాలని ఎన్ని ఉంచవచ్చు? సో ఒక దీర్ఘగణం ఏదైతే ఉందో ఆ దీర్ఘగణంలో చిన్న చిన్న గణాలని మనము ఫిలప్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కాటన్ బాక్స్ ఉంది. ఆ కాటన్ బాక్స్లో చిన్న చిన్న ఐటమ్స్ అంటే సౌపెట్టెలు పెట్టామనుకోండి.
అంటే ఎన్ని సబ్బు పెట్టెలు పడతాయి అని అంటే ఆ కాటన్ బాక్స్ యొక్క ఘనపరిమాణం ఎంత ఉంటుందో అన్ని సబ్బు పెట్టెలు పడతాయి. కాబట్టి ఇక్కడ దీర్ఘగణం యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు, దీని యొక్క వాల్యూమ్ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఏమున్నాయి ఇక్కడ గణాల్ని ఉంచాము. సో ఎన్ నెంబర్ ఆఫ్ గణాల ఘనపరిమాణంగా మనం చూస్తాం. అంటే ఒక ఘనపరిమాణంలో ఇమర్చగలిగే ఎన్ని ఘనపరిమాణాలు ఉంటాయంటే పెద్ద ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు ఎన్ నెంబర్ ఆఫ్ చిన్న ఘనపరిమాణాల యొక్క వాల్యూగా చూస్తాం. సో పెద్ద ఘనపరిమాణం ఏంటి 60 ఇంటూ 54 ఇంటూ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నెంబర్ ఆఫ్ గణాలు. ఒక్కొక్క గణం యొక్క ఘనపరిమాణము 6 ఇంటూ 6 ఇంటూ 6. సో 6 5ల 30, 6 6 9ల 54, 6 6 10ల 60, 9 5 45, 450 ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేటివి మనకి ఇక్కడ పట్టడం జరుగుతుంది. 450 పెట్టెలు చిన్న చిన్న గణాలని మనం ఇక్కడ ఉంచవచ్చు. నెక్స్ట్, సమగణం యొక్క ప్రతి అంచుని రెట్టింపు చేస్తే వైశాల్యము ఎన్ని రెట్లు పెరుగుతుంది? మీకు ఇందాకే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం మనము. గోళము మరియు భుజానికి సంబంధించిన, అంటే గోళం యొక్క వ్యాసార్థము మరియు ఒక గణం యొక్క భుజము వాల్యూ ఇచ్చినప్పుడు మనకు ఆ వాల్యూస్ అనేవి ఏ విధంగా మారుతాయి అన్నది. సో ఉపరితల వైశాల్యం ఏమవుతుందంటే భుజము రెట్టింపు అయితే భుజం ఏమవుతుంది? రెట్టింపు అవుతుంది. రెట్టింపు అవుతాయి. ద ఫస్ట్ వెరీ క్వశ్చన్, ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? దట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. ఉపరితల వైశాల్యం ఏమవుతుందంటే రెట్టింపుకి స్క్వేర్ అంటే 4 రెట్లు అవుతుంది. రైట్. అండ్ సెకండ్ వన్, ఘనపరిమాణం ఏమవుతుంది? ఘనపరిమాణం రెట్టింపుకి క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 రెట్లు అవుతుంది. 2 క్యూబ్ అంటే ఏమవుతుందండి? 8 రెట్లు అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము చూస్తాం. నెక్స్ట్ వన్, ఒక్కొక్క సమగణం ఘనపరిమాణము 64 సెంటీమీటర్ క్యూబ్ గల 2 సమగణాలను ఒకదాని చివర మరొకటి అతికించారు. ఆ విధంగా ఏర్పడిన దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుగొనండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము 2 సమగణాలని తీసుకుందాం. 2 సమగణాలని తీసుకుందాం. ఇదొక గణం. ఓకే. సో సేమ్ కొలత కలిగిన ఇంకో గణాన్ని కనుక మనం గమనిస్తే, సో సేమ్ గణాన్ని మనం ఇక్కడ తీసుకొని ఏం చేసినామంటే పక్క పక్కన వీటిని యాడ్ చేసాం. 2 గణాలని మనం పక్క పక్కన యాడ్ చేసినాం కదా. ఫస్ట్ ఒక్కొక్క గణం గురించి మనం మాట్లాడదాం. 64 సెంటీమీటర్ క్యూబ్ ఘనపరిమాణం. సో గణం యొక్క ఘనపరిమాణం ఏమవుద్దంటే ఏ క్యూబ్ అంటే భుజం యొక్క క్యూబ్ అవుద్ది. దట్ ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్. మరి భుజం ఏమవుద్ది? 64 ఎవరి యొక్క క్యూబు? 4 సెంటీమీటర్ యొక్క క్యూబ్. అంటే దీని యొక్క అర్థమైందంటే ఈ భుజం 4 సెంటీమీటర్లు, ఈ భుజం 4 సెంటీమీటర్లు, దీని యొక్క ఎత్తు కూడా 4 సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ భుజం 4 సెంటీమీటర్లే, దీని యొక్క ఎత్తు 4 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్. అంటే జాగ్రత్తగా మీరు గమనిస్తే 2 గణాలని పక్క పక్కన పెడితే దాని యొక్క 2 గణాల భుజాల యొక్క పొడవుల మొత్తము దాని యొక్క లెంత్ అవుద్ది. సో ఇది ఎల్ అవుద్ది. దట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఇది బి అవుద్ది, ఇది హైట్ అవుద్ది హెచ్. మరి ఏమన్నాడు ఇప్పుడు? ఈ విధంగా ఏర్పడిన దీర్ఘగణం యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుగొనండి. సో ఉపరితల వైశాల్యం అంటే అర్థం 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. ఉపరితల వైశాల్యం అంటే సంపూర్ణతల వైశాల్యం అని ఇక్కడ కనుక్కోవడం జరుగుతుంది. సో 2 ఇంటూ ఎల్బి అని అంటే 8 ఇంటూ 4 ప్లస్ బిహెచ్ అంటే 4 ఇంటూ 4 ప్లస్ ఎల్హెచ్ అంటే 8 ఇంటూ 4. ఓకే. నౌ 8 4s are 32 plus 4 4s are 16, 8 4s are 32. 64 plus 16, 82s are 160 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆ విధంగా 2 గణాలని పక్క పక్కన అటాచ్ చేసి ఒక దీర్ఘగణాన్ని కనుక ఏర్పరిస్తే ఆ దీర్ఘగణంతో ఏర్పడే ఉపరితల వైశాల్యం వాల్యూ ఏమవుతుందంటే
160 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్, ఒక అర్ధగోళంపై గుళ్ళ స్తూపం అమర్చినట్లు ఒక పాత్ర ఉంది. దాని అర్ధగోళ వ్యాసము 14 సెంటీమీటర్లు మరియు పాత్ర మొత్తం ఎత్తు 13 సెంటీమీటర్లు అయితే ఆ పాత్ర యొక్క అంతర వైశాల్యాన్ని కనుగొనండి. పాత్ర యొక్క ఏం కనుక్కోవాలి? అంతర వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి. సో ఏమంటున్నా, ఒక అర్ధగోళంపై గుళ్ళ స్తూపం అమర్చినట్టు ఉంది. ఇప్పుడు ఇది అర్ధగోళం, రైట్? ఈ విధంగా మనకు ఒక అర్ధగోళం అనేది ఉంది. దీనిపైన ఒక స్తూపం అమర్చినట్టుగా ఉంది. ఏమర్చాం మనం? దీన్ని స్తూపము అమర్చాం. అంటే ఎగ్జాక్ట్గా రెండు ఒకే రకమైన వైశాల్యాలని కలిగి ఉంటుంది, అంటే వ్యాసార్థాలని కలిగి ఉంటుంది అన్నమాట అర్థం. ఇప్పుడు మీరు గమనించండి, ఇది అర్ధగోళము అన్నాడు, రైట్ అండ్ సో దీని మీద గుళ్ళ స్తూపం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా గుళ్ళ స్తూపం యొక్క వైశాల్యము దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. అదేవిధంగా ఈ లోపలి వైశాల్యము ఈ అర్ధగోళం యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. రెండు అంశాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే. సో ఈ విధంగా ఒక అర్ధగోళం పైన ఒక స్తూపాన్ని పెడితే దాని యొక్క లోపలి అంతర్వైశాల్యం ఏమవుద్దంటే స్తూపం యొక్క వక్రతల వైశాల్యము మరియు అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యము రెండింటి యొక్క మొత్తం అవుతుంది. కాబట్టి పాత్ర యొక్క అంతర్వైశాల్యం ఏమవుద్దంటే స్తూపం యొక్క అంతర్వైశాల్యము 2πr² అండ్ స్తూపం యొక్క వక్రతల వైశాల్యము 2πrh అనేది అవుతుంది. ఇక్కడ r అనేది ఏంటిది? వ్యాసం 14 సెంటీమీటర్లు. కాబట్టి డయామీటర్ d = 14 సెంటీమీటర్స్, r = 7 సెంటీమీటర్స్. దెన్ వాట్ అబౌట్ ద హైట్? పాత్ర యొక్క మొత్తం ఎత్తు 13 సెంటీమీటర్లు. మొత్తం ఎత్తు అంటే అర్థమైంది, పైనుంచి కింది వరకు ఉన్న ఎత్తు మొత్తం 13 సెంటీమీటర్లు. అందులో ఇది వ్యాసార్థం r 7 సెంటీమీటర్స్. చాలా జాగ్రత్తగా మనము వాల్యూస్ని పరిగణలోనికి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ఇది అర్ధగోళం యొక్క ఎత్తు. అర్ధగోళం యొక్క ఎత్తు దేనికి సమానంగా ఉంటుంది? అని ఒక వ్యాసార్థానికి సమానంగా ఉంటుంది. మొత్తం 13లో ఇక్కడి వరకు దానికి ఉన్న హైట్ 7 సెంటీమీటర్లు అయితే మిగిలిన హైట్ ఎంత అంటే స్తూపం యొక్క హైట్ మాత్రం 6 సెంటీమీటర్లుగా తీసుకోవాలి. స్తూపం యొక్క హైట్ దేనిగా తీసుకుంటాం? 6 సెంటీమీటర్లు. నా 2πr²లో r ఈజ్ ద కామన్ కాబట్టి 2πrని కామన్ తీసి r + hని మనం ఇక్కడ రాద్దాం. సో 2 × 22/7 × r ద వాల్యూ ఈజ్ 7, దట్ ఈజ్ 7 + 6 ఎంతంటే 7 + 6 13, 7 7 క్యాన్సల్. సో 44 × 13 సెంటీమీటర్ స్క్వేర్గా మనం రాస్తాం. సో 13 2s are 26, 13 4s are 52, 13 4s are 52 + 5 572 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, సో డైరెక్ట్గా 13 తీసుకుంటే అయిపోయేది కదా. ఇక్కడ కోయిన్సిడెంటల్లీ 7 + 6 13 అయింది. కాకపోతే నీకు ఇక్కడ హైట్ అనేది డిఫరెంట్గా ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ వేరేగా అవుతుంది. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే 2πr² + 2πrh అని తీసుకొని మీకు వేరే ప్రాబ్లంలో ఈ అనాలిసిస్ ఉపయోగపడుతుంది కాబట్టి క్లియర్గా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఒక అర్ధగోళం పైన మనం ఒక స్తూపాన్ని కాంబినేషన్ చేసాం. ఈ విధంగా డిఫరెంట్ 3 డైమెన్షనల్ ఫిగర్స్ యొక్క కాంబినేషన్స్ మనం ఇక్కడ చూడడం జరుగుతుంది, రైట్ అండ్ ఇట్లాంటి కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు జాగ్రత్తగా చూడండి. చూడండి, ఇక్కడ ఇంకోటి ఉంది. ఒక అర్ధగోళంపై అంతే వ్యాసార్థం గల శంకు అమర్చబడిన ఆకారంలో ఒక బొమ్మ ఉంది. శంకు వ్యాసార్థము 3.5 సెంటీమీటర్లు, బొమ్మ మొత్తం ఎత్తు 15.5 సెంటీమీటర్లు. ఆ బొమ్మ సంపూర్ణతల వైశాల్యాన్ని కనుగొనండి. ఆ బొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక అర్ధగోళం ఉంది, రైట్, క్లియర్. సో ఇక్కడున్న ఈ అర్ధగోళం ఏదైతే ఉందో ఈ అర్ధగోళం పైన శంకు అమర్చబడి ఉందంట. సో ఒక శంకువుని తీసుకుందాం. అర్ధగోళం పైన ఏం అమర్చబడి ఉంది? ఒక శంకువు అమర్చబడి ఉంది, రైట్. సో ఇప్పుడు ఇది బొమ్మ, రైట్. ఈ బొమ్మలో ఏముందంటే దీని యొక్క రేడియస్ ఉంది. ఎంత రేడియస్? సో అర్ధగోళంపై అంతే వ్యాసార్థం గల శంకు అమర్చబడి ఉంది. శంకు వ్యాసార్థము 3.5 సెంటీమీటర్లు, 3.5 సెంటీమీటర్లు. దీని యొక్క అర్థం ఏంటంటే ఇగో ఇది కూడా 3.5 సెంటీమీటర్లు అని అర్థం. అంటే అర్ధగోళం యొక్క ఆకారము కలిగిన ఎత్తు 3.5 సెంటీమీటర్లు. మొత్తం ఎత్తు అన్నాడు. బొమ్మ యొక్క మొత్తం ఎత్తు అంటే ఈ శంకువు నుంచి చివరి దాకా ఉన్న ఎత్తు మొత్తం ఎత్తు. ఇందాక మీకు చెప్పాం కదా, అనాలిసిస్ నెక్స్ట్ క్వశ్చన్లో యూజ్ అవుతుందని చెప్పాం కదా,
అలాగనమాట. సో ఇప్పుడు చూడండి మొత్తం 15.5 సెంటీమీటర్లు, 15.5లో ఈ అర్ధగోళం యొక్క కొలత 3.5, దానిపైన ఉన్న స్తూపం యొక్క ఎత్తు 12, అంతే కదా. దాని యొక్క స్తూపం యొక్క ఎత్తు ఎంత? 12 + 3.5 మొత్తం ఎత్తు 15.5. ఇప్పుడు ఆ బొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి. సంపూర్ణతల వైశాల్యం అంటే మనం ఆ బొమ్మను కనుక ముట్టుకున్నట్లయితే ఏ ఏ ఉపరితలాలు తగులుతాయి మన చేతికి, ఆ ఉపరితలాల యొక్క వైశాల్యం మొత్తం. మీరు ఇప్పుడు బొమ్మను ముట్టుకుని అనుకోండి, బొమ్మను ముట్టుకుంటే నాకు ఏమవుద్ది, ఈ శంకువు యొక్క వక్రతల వైశాల్యము నా చేతిలోకి వస్తుంది, అది ఒక ఉపరితలం అవుతుంది, అంతే తప్ప లోపల చేయబెట్టలేం కదా. సో బయటి వైపుకి ఏదైతే ఉపరితలం నా చేతిలోకి వస్తుందో అది ఉపరితల వైశాల్యం. అదేవిధంగా కింద పట్టుకుని అనుకోండి, కింద కూడా అర్ధగోళం యొక్క ఉపరితలం నాకు తగులుద్ది. అంటే క్రింద అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యము 2πr². అదేవిధంగా పైన ఉన్న శంకువు యొక్క వక్రతల వైశాల్యము πrl. ఈ రెండింటి యొక్క వైశాల్యాల మొత్తమే ఆ బొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. కాబట్టి బొమ్మ సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు, బొమ్మ యొక్క సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు πrl ప్లస్ 2πr². ఇక్కడ గమనించవలసింది ఏంటి సార్, ఆర్ ఉంది, హెచ్ ఉంది, ఎల్ యొక్క విలువ లేదు అని. సో ఇక్కడ చూడండి, ఆర్ మరియు హెచ్ మరియు ఎల్లులు లంబకోణ త్రిభుజం యొక్క నిష్పత్తుల్లో ఆధారపడి ఉంటాయి. ఆర్ వాల్యూ ఎంత? 3.5, హెచ్ వాల్యూ ఎంత? 12, ఎల్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ రేషియోలో కనబడుతుంది? నాకైతే 3.5కి డబల్ 7, 12కి డబల్ 24. అంటే దిస్ ఈజ్ ఇన్ ద రేషియో ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కొలతలైన 7:24:25గా కనబడుతుంది. అంటే నువ్వు ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమై ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలిగితే 7లో సగం రేడియస్, 24లో సగం హైట్, 25లో సగం ఎల్. సో దట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? ఇప్పుడు ఎల్ అనేది 25లో సగం, దట్ ఈజ్ నథింగ్ బట్ 12.5. పాయింట్లో రాయకుండా 25/2 అని రాయండి, క్యాలిక్యులేషన్ పార్ట్ సింపుల్ అవుద్ది. నా ఇప్పుడు పై, రెండిట్లో పై కామన్, రెండిట్లో ఆర్ కామన్. కాబట్టి పై అంటే పై ఆఫ్ ఆర్, ఎల్ అనేది 25/2 ప్లస్ అగైన్ ఆర్, ఆర్ ఈజ్ 3.5, 3.5ని కూడా మీరు 7/2గా రాయండి. అంటే ఇక్కడ పైని కామన్ తీసా, ఇందులోంచి ఆర్ని కామన్ తీసా, ఎల్ మిగులుద్ది, ఆర్ మిగులుద్ది. లెట్ సబ్స్టిట్యూట్ పై వాల్యూ 22/7, r is 7/2, so by 2 is the common, 25 plus 7, 32. Okay, now 7 cancel, 2 11s are, 2 16s are, so 16 1s are 16, 16 1s are 16 plus 1, 176 centimeter square. సో ఆ బొమ్మ యొక్క కంప్లీట్ ఉపరితల వైశాల్యం ఏమైంది మనకి ఇక్కడ? 176 సెంటీమీటర్ స్క్వేర్ అయింది. మెన్సురేషన్లో ఇవ్వబడుతున్న ప్రశ్న యొక్క ఆ జ్యామితీయ నిర్మాణాన్ని మనము ఇమాజిన్ చేసుకోవాలి, ఊహించుకోగలిగేంత శక్తి మనకు ఉండాలి. కాబట్టి మీరు ఫిగర్లని, ఆ జ్యామితీయ నిర్మాణాలను కనుక ఊహించుకొని ఆ ప్రశ్న దేనికి సంబంధించింది అడుగుతున్నాడు, ఆ సంబంధించిన ప్రశ్న ఆధారంగా ఆ బొమ్మలో మనం ఏం కనుక్కోవాలి అన్న విషయం కనుక మనకు సింప్లిఫై చేసుకోగలిగితే, ఈజీగా చేసుకోగలిగితే మెన్సురేషన్ అంతా ఈజీగా మనకి ఏది ఉండదు, పెద్ద ట్విస్ట్ అండ్ టర్మ్స్ ఏమీ ఉండవు, డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే ఇలా కాంబినేషన్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ క్వశ్చన్స్ కానీ, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజెస్ క్వశ్చన్స్ కానీ మన ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ చూడవలసి ఉంటుంది. ఒకవేళ పర్సంటేజెస్ ఇంక్రీజ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఏ విధంగా చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక క్యూబ్ని తీసుకున్నాం అనుకోండి, అంటే ఘనాన్ని తీసుకున్నాము, ఒక గోళాన్ని తీసుకున్నాము, ఒక స్పియర్ని తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక ఘనము మరియు ఒక గోళానికి సంబంధించి, రైట్? సో ఘనంలో ఏముంటుందంటే ఏ అనే భుజం ఉంటుంది, గోళంలో 6 వ్యాసార్థం ఉంటుంది. నేను ప్రశ్న ఏం అడుగుతానంటే, ఈ భుజము ఏ కానీ, రెండింటికి సంబంధించి ఒకటే టెక్నిక్, భుజము ఏ కానీ, గోళము వ్యాసార్థము కానీ, అంటే ఘనము యొక్క భుజము కానీ, గోళం యొక్క వ్యాసార్థము కానీ 20% పెరిగితే, 20% పెరిగితే దాని ఉపరితల వైశాల్యంలో మార్పు ఎంత శాతము?
ఉపరితల వైశాల్యంలో మార్పు ఎంత శాతము అంటాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము 20% పెరిగితే అంటున్నాం. మీకు ఆల్రెడీ పర్సంటేజ్ ఆఫ్ ప్రాబ్లం చెప్పాం కదా. మనకి ఏదైతే ఆల్రెడీ వెల్ నోటెడ్గా ఉంటుందో ఒక విషయం, ఒక కాన్సెప్ట్, ఒక కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ అందులోకి మార్చుకోగలిగితే అంతకంటే ఈజియెస్ట్ మెథడ్ ఏది ఉండదు. సో ఇప్పుడు 20% పెరిగితే అంటున్నాం మనం. సో లెట్స్ టేక్ 20%. 20%ని మనము నెంబర్లోకి మారిస్తే, అంటే ఫ్రాక్షన్లోకి మారిస్తే 1/5. అంటే అర్థం ఒరిజినల్ కొలత 5 యూనిట్లుంటే దాని మీద 1 యూనిట్ పెరిగితే ఏమవుద్దండి? 5లో 1 పెరిగితే 6 అవుద్ది. అంటే మన యొక్క భుజాలు మరియు వ్యాసార్థాల యొక్క నిష్పత్తి 5:6. తగ్గితే 5లోంచి 1 తగ్గి 4 అవుద్ది. ఇప్పుడు ఉపరితల వైశాల్యాలు రాద్దాం మనం. ఉపరితల వైశాల్యం మీకేం చెప్పా? భుజాలకి లేదంటే వ్యాసార్థాలకి స్క్వేర్లో ఉంటుందని చెప్పా. కాబట్టి 5 యొక్క స్క్వేర్ 25, 6 యొక్క స్క్వేర్ 36. ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 11 యూనిట్స్. పెరిగిన శాతం 11/25. టు గెట్ ద పర్సంటేజ్ వాల్యూ మల్టిప్లై విత్ 100. సో 11 × 4 44% పెరుగును. చూడండి, ఆల్రెడీ తెలిసిన పర్సంటేజ్, అంటే పర్సంటేజ్ మనం రేషియోలోకి మార్చడం ద్వారా ఎంత సింప్లిఫై అయిందో. అదే వాల్యూమ్ విషయానికి వస్తే, ఘనపరిమాణాల విషయానికి వస్తే 5 యొక్క క్యూబ్ 5 స్క్వేర్ 25, 25 స్క్వేర్ 125, వాల్యూమ్ 125 ఉంటుంది. 6 యూనిట్ల వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఘనపరిమాణం ఎంత ఉంటుంది? 6 6 36. 6 6 36, 3 6 18 అంటే 216గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, 125 నుంచి 216 పెరిగింది. అంటే ఎంత పెరిగింది అని మనం అనుకుంటున్నాం ఇక్కడ? ఎంత పెరిగిందంటే 125 నుంచి 216 అంటే. సో 125 అంటే ఇక్కడ ఒక 75, ఇక్కడ ఒక 10, 85 + 6 91 పెరిగింది. ఇంక్రీజ్డ్ బై 91 అవుట్ ఆఫ్ 125 ఇంటూ 100. సో 25 5s 25 4s, 4 1s 4, 4 9s 36/5. సో 5 7s 35, 5 2s 10, 5 8s 40. 72.8% ఘనపరిమాణం అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి పర్సెంటైల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి. మీకు అర్థమెటిక్లో పర్సెంటేజ్ అనే చాప్టర్లో దీని గురించి డీటెయిల్గా చర్చించడం జరుగుద్ది. సో దీనికి ఒకవేళ మెన్సురేషన్ని పర్సెంటేజ్ని ఇంటర్లింక్ చేసి కనుక ప్రశ్న ఇస్తే ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇది మనము టీశాట్ శిక్షణ తరగతుల్లో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్టులోంచి మెన్సురేషన్లో ఉపరితలాలు మరియు ఘనపరిమాణాలు అనే చాప్టర్ని డిస్కస్ చేసి ఉన్నాం. 1కి 2 సార్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి. 1కి 2 సార్లు చూస్తేనే మనకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఏదో విన్నామన్నట్టుగా ఒకసారి చూసేసి నాకేమి రావట్లేదు అనుకోవద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే పోటీ పరీక్షల్లో మనం విజయం సాధించాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం సబ్జెక్ట్ని రివైజ్ చేస్తూ ఉండాలి, నెమరవేస్తూ ఉండాలి. ఓకే, సో అలా నెమరవేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే మనకి ఈజీగా ఆ సబ్జెక్ట్ అని డైజెస్ట్ అవుద్ది. ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.